టైటిలింగ్ యాక్టే ప్రధాన భూమిక పోషించింది. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా రాకుండా చేయగలిగింది అదే విషయాన్ని మర్చిపోతున్నాడు ఆయన. ఉమ్, ఆయన ఏం చెప్తున్నాడంటే అబ్బెబ్బే మాది తప్పేం లేదు, ఇది కేంద్ర చట్టం అని చెప్తూ ఉన్నాడు. ఉమ్, కేంద్ర చట్టం కాదు అది. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి మరలా మరలా ప్రయత్నం చేస్తామన్నాడు. నీతి ఆయోగ్ వాళ్ళు డ్రాఫ్ట్ రిపోర్ట్ పంపారు, అవును, అన్ని రాష్ట్రాలకు పంపారు. అవును. ఈ రాష్ట్ర పరిస్థితులను బట్టి ఏ అనుకూలంగా ఉంటే చేసుకోమని. ఉమ్, కానీ బీజేపీ పాలిత రాష్ట్రాలు సైతం ఆ చట్టాన్ని అమలు చేయాల. ఉమ్. కానీ ధర్మాన ప్రసాదరావు లాంటి వాళ్ళు పాపం ఆ రోజున చెప్పారుగా, మొట్టమొదట మేమే అమలు దేశంలో చేస్తున్నాం. అమలు చేయకపోతే పోయినా ఆంధ్రప్రదేశే ప్రప్రథమంగా ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చిందని చెప్పేసి జబ్బలు బతుకున్నారు కదా. అవును, వాళ్ళ మీద వీళ్ళ మీద ఎందుకు చేస్తారు? ఇంకోటి ఏమంటారంటే అసెంబ్లీలో తెలుగుదేశం వాళ్ళు కూడా సమర్థించారు అని చెప్తూ ఉన్నారు. నువ్వు ఎన్నిసార్లు అసెంబ్లీలో పెట్టావు? ఎన్నిసార్లు నువ్వు కేంద్రానికి పంపితే తిట్టి పంపింది? ఎన్నిసార్లు నువ్వు అమెండ్మెంట్ చేసావు దాన్ని? దాంట్లో ఏం చెప్పావు నువ్వు? ముందు చెప్పింది ఏంటి? ప్రజల హక్కులు పరిరక్షించబడతాయి, యుఐడి కార్డులు ఇస్తారు, నిర్దేశిస్తారు, ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పావు. ప్రజలు ఉపయోగపడితే నువ్వు ఈ విషయాలని చెప్పలేదు కదా. న్యాయస్థానాలకి పరిధి లేదు, అవును. ఆయన చెప్పింది ఇష్టము, ఎవరిని పడితే వాళ్ళని నియమిస్తాము, వాళ్ళే ఆస్తులు నిర్ధారించే వాళ్ళని. ఈ విషయాలు అసెంబ్లీలో ఏమి చర్చ చెప్పాలా? మీ మినిస్టర్ కూడా చెప్పలేదు కదా. చెప్పలేదు. తర్వాత సార్ మీరు కోర్టులో రిట్ పిటిషన్ వేసిన సమయంలో, వాదనల సమయంలో కూడా ప్రభుత్వం తరపున అడ్వకేట్ కూడా దీంట్లో ఇంకా ఎట్లాంటి బాడీ స్ట్రక్చర్ కూడా ఫ్రేమ్ కాలేదు, ఎవరు కూడా దీంట్లో నియమింపబడలేదు, సో ఏం కాలేదు దీని అని చెప్పారు. మరి ఇప్పుడు ఎట్లా చెప్తారు దీనికి సంబంధించి? ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించింది. న్యాయవాదుల స్టాట్యూటరీ బాడీ ఏకగ్రీవ తీర్మానం చేసి హైకోర్టులో ఈ చట్టాన్ని ఛాలెంజ్ చేయాలి, ఈ రాజ్యాంగ మౌలిక సూత్రాలకి విరుద్ధంగా ఉంది, చట్ట విరుద్ధంగా ఉందని చెప్పేసి, ఇది ప్రజల యొక్క రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆశకు ఏదైతే ఉందో దానికి భగ్నం కలిగిస్తా ఉందని చెప్పేసి చెప్పిన మేరకు బార్ కౌన్సిల్ మెంబర్గా, స్టాట్యూటరీ బాడీ మెంబర్గా నేను ఇంకొక ఇద్దరు బార్ కౌన్సిల్ సభ్యులను కలిపి హైకోర్టులో రిట్ ఫైల్ చేశాం. రిట్ వేసినప్పుడు ప్రభుత్వం తరఫున ఏం చెప్పారు వాళ్ళు? అడ్వకేట్ జనరల్ గారు, అయా దీంట్లో ఇంకా రూల్స్ ఫ్రేమ్ చేయలేదు మేము, అలాగనే టైటిలింగ్ రిజిస్టర్ ఆఫీసర్ని కానీ అప్పీలేట్ అధికారిని కానీ మేము నియమించలేదు ఇంకా, అంతేకాకుండా సర్వే కూడా పెండింగ్ లో ఉంది, ఇంకా సర్వే పూర్తి అవ్వలేదు, కాబట్టి ఇప్పుడే అమలు జరగడం సాధ్యం కాదు, టైం పడుతుంది, ఆ యొక్క సమయం వచ్చినప్పుడు న్యాయస్థానానికి చెప్పి ముందుకెళ్తామని చెప్పారు. ఇక్కడ ప్రభుత్వాన్ని ఆ రోజు మేము ఒకటి అడిగాం, ఎస్ ఇవన్నీ లేకుండా 31/10/2023 సంవత్సరం నుంచి ఈ చట్టం అమల్లోకి వస్తుందని జీవో నెంబర్ 512 ఎందుకు తీసుకొచ్చారు? అవును, ఇది మీ అవగాహన రాహిత్యం అవునా కాదా? ఎందుకు తెచ్చారంటే వాళ్ళ అధికారంలో ఉండగానే వీళ్ళు సంపాదించుకున్నటువంటి ఆక్రమించుకోండి ప్రభుత్వ భూములు, వారంబోగు భూములు, లంక భూములు, గ్రామ కంటాలు, దేవాలయ సంస్థలకు సంబంధించిన భూములు, చుక్కల భూములు కూడా ఆల్రెడీ ఆక్రమించుకొని వాటికి అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ రెవెన్యూ అధికారులు వాళ్ళ చెప్పు చేతుల్లో ఉన్న అధికారుల ద్వారా వాటికి చట్టబద్ధత కల్పించుకోవడానికి వేసిన కుట్రపూరిత ఆలోచనగా దీన్ని మనం పరిగణించాలి. అవును. కాబట్టి ఇక్కడ దాంట్లో ఏమంటారు? టైటిలింగ్ రిజిస్టర్ ఆఫీసర్ని ఏమని అన్నారు? ఎవరినైనా నియమించవచ్చంట. అంటే వాళ్ళ పార్టీ కార్యకర్తను కానీ లేదంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా. కానీ నీతి ఆయోగ్ ఏం చెప్పింది? ఇది చెప్పలేదు సార్ అని చెప్పింది. అవును, నీతి ఆయోగ్ ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు పెట్టుకోవాలని చెప్పలేదు. కానీ వీళ్ళు ఏం చేశారు? ఎవరినైనా పెట్టుకోవచ్చట. కానీ దీనికి సంబంధించిన కార్యాలయం అంట ఏ రాష్ట్రంలో అయినా ఉండొచ్చట. కానీ టైటిలింగ్ రిజిస్ట్రార్ గారు నిర్ధారించిన తర్వాత ఒక రికార్డులో పలానా ఆస్తి పలానా వాళ్ళని, నా ఆస్తి ఇంకోటి పేరు మీద రాసేస్తే 2 సంవత్సరాల వరకు చూడకపోతే ఆ ఆస్తి ఎవరి పేరు మీదే మార్పు చెందిందో వాళ్ళకే దక్కుద్దట. అవును. ఇక్కడ ఒక ప్రధాన సమస్య ఏంటంటే ఇప్పుడు న్యాయస్థానాల్లో కేసుల సంఖ్య పెరగడానికి, భూ వివాదాలు పెరగడానికి ప్రధాన కారణం రెవెన్యూ శాఖ. వాళ్ళకి చట్టం మీద అవగాహన లేకపోవటం, చట్టబద్ధత లేకపోవటం, అవినీతిలో కూరుకుపోవటం, ఈ కారణాల వలన భూ హక్కును కోల్పోయిన భూ యాజమాన్యులు న్యాయస్థానంలో వచ్చి వాళ్ళ ఆస్తి హక్కును రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అటువంటి వారి చేతిలో జాయింట్ కలెక్టర్ ఈజ్ ది అప్పీలేట్ అథారిటీ. దీంట్లో అంటే రెవెన్యూ శాఖలో పెట్టావు కాబట్టి వాళ్ళ చేతికి అప్పచెప్తే వాళ్ళకి స్వతంత్రత ఉండదు. నీ చెప్పు చేతుల్లో ఉన్న అధికారులు నీ చెప్పినట్టు చేస్తారు. రాజకీయ బలం, అధికార బలం, అంగబలం
ఏంటి లంచాలు ఇచ్చే స్తోమత, ఇలాంటి వాళ్ళకి అక్కడ పనులు జరుగుతాయి. బడుగు బలహీన మధ్యతరగతి పేదవాళ్ళకి వివిధ కులాల్లో ఉన్న వాళ్ళకి ఈ నష్టం జరుగుద్ది. అవును. వాళ్ళు వెళ్ళాలంటే హైకోర్టుకు పోవాలి, రివిజన్కి, అది కూడా అప్పీల్ కూడా కాదు, రివిజన్కి వెళ్ళాలి. సాధ్యమేనా? ఒక అరెకరం ఉన్నటువంటి చిన్నకారు సన్నకారు రైతు నా భూమి ఇలా పోయింది బాబు అని చెప్పేసి అని హైకోర్టుకి వెళ్తే వెళ్ళేంటి స్తోమత పరిస్థితి ఉత్పన్నం అవుతా? ప్లస్ ఇదంతా లోకల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకుల చేతుల్లోనే ఉంటుంది. వాళ్ళే అక్కడే సెటిల్మెంట్ అవుతుంది. వాళ్ళు ఎక్కువ ఎవరికి అధికారం అండా ఉంటుందో వాళ్ళ వైపే సపోర్ట్ చేస్తారు వాళ్ళు. ఇంకో చిన్న విషయం ఏంటంటే, ఆ అధికారులు ఏ తప్పు చేసినా, చట్ట వ్యతిరేక చర్యలు చేసినా, వాళ్ళు ఎవరి పేరు మీద అయితే ఆస్తి బదిలీ చేసి వాళ్ళదే అంటారో దాన్ని నిజంగా పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి గల వ్యక్తి అయినప్పుడు కూడాను అంతే, న్యాయస్థానాల్లో ఈ ఆస్తి నాది అని ఛాలెంజ్ చేయడం లేదట. లేదు. అంటే ఎంత సుప్రీంకోర్టు చెప్పింది అనేక పర్యాయాలు, టైటిల్ ని నిర్ధారించే అధికారం రెవెన్యూ శాఖ గాని ఎవరికి లేదు అని చెప్పింది. న్యాయస్థానాలు తీర్పులు మానేస్తారు, రాజ్యాంగ హక్కులు మానేస్తారు, వివిధ కేంద్ర చట్టాలను పక్కన పెట్టేస్తారు, మీ ఇష్టానుసారంగా చేసి ప్రజల యొక్క ఆస్తులకు భద్రత లేకుండా చేసే పరిస్థితి ఉత్పన్నమైంది. దానికి మూల కారణం ముందేసావు కదా, నీ పట్టాదార పాస్ పుస్తకాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి బొమ్మేసుకున్నావు. అలానే కొలతలు వేసి సర్వే రాళ్ల మీద నీ బొమ్మేసుకున్నావు, నీ పేరు వేసుకున్నావు. చివరికి రిజిస్టర్ ఆఫీసులో కూడా నీ డాక్యుమెంట్లు జిరాక్స్ కాపీలు ఇస్తానన్నావు. అలానే ఈ టైటిలింగ్ యాక్ట్ ద్వారా పూర్తి హక్కులు వాళ్లే నిర్ధారిస్తారు, మీకు హక్కు లేదురా బాబు అని చెప్పావు. ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు మా ఆస్తులకు భద్రత లేదు, ఇప్పటికే సచివాలయము లేకుంటే ప్రభుత్వ కార్యాలయాలు మద్యం మీద కూడా 25 సంవత్సరాలకు వచ్చే ఆదాయం మీద కూడా తనగా పెట్టి డబ్బులు తెచ్చాడు, రేపు మన ఆస్తుల పరిస్థితి ఏంటని చెప్పేసి మన ఆస్తులకు భద్రత లేదని చెప్పేసి